నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈ మధ్య కాలంలో సౌత్ వైపు మాట్లాడుతున్న నాయకులే కాదు, సౌత్ లోని కొన్ని ఛానళ్లు టెలికాస్ట్ చేస్తున్న ఎపిసోడ్లు చూసిన తర్వాత విభజించు పాలించు అనే నినాదం కోసం ఎంత తాపత్రయ పడిపోతున్నారో చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా కూడా దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగిపోతుందా? చాలా. ఆ అన్యాయాన్ని పూడ్చుకోవాలి అంటే దేశం రెండు ముక్కలు కావాలా? దేశం రెండు ముక్కలు అయితే తప్ప దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరగదా? ఎవరు చెప్పారు? అఖండ భారత్గా ఉండే ఈ భారతదేశాన్ని మత ప్రాతిపదికగా మేమంతా వెళ్ళిపోతాం, మమ్మల్ని వేరు చేయండి అంటే ముక్కలు చేసి ఇచ్చేశాం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈరోజు మరి అందరూ వెళ్ళిపోయారా? అక్రమంగా వలసదారులుగా ఈ దేశంలో చొరబడి అన్నమో రామచంద్ర భారత్లో తప్ప దొరకదు, మళ్ళీ మమ్మల్ని మీరు కలుపుకోండి అని పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి అరుస్తూనే ఉన్నారు. అసలు వీళ్ళు విభజన కోరుతోంది దేనికోసం? వీళ్ళు కడుతున్న పన్నుకు సంబంధించి అంతే స్థాయిలో వీళ్ళ రాష్ట్రాల అభివృద్ధికి నిధులు రావట్లేదు. నార్త్ లో ఉన్న రాష్ట్రాల అభివృద్ధికి ఎక్కువ నిధులు వెళ్తున్నాయి. జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు నిధులు ఇస్తామంటే వద్దన్నది ఎవరు? దీనికి సంబంధించి నేను కొంత విషయాన్ని ఈరోజు మీతో చాలా డీప్ డిస్కషన్ చేయాలనే ఈ వీడియో చేస్తున్నాను. మీడియా అంటే జనాలకు వాస్తవాలను చెప్పడం. మరి మీడియా ఎందుకు ఈరోజు విడిపోవడాన్ని సమర్థిస్తూ కొంతమంది వీడియోలు చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా నేను వాస్తవాలను చెప్తాను. విభజించు పాలించు అనే నినాదం ఇప్పటిది కాదు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా సరిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భాన్ని చూస్తే. ఓవైపు భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ యాత్ర చేపడుతుంటే అదే పార్టీకి చెందిన నాయకులు దేశాన్ని విభజించాలంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. భారత్ న్యాయ్ జోడో యాత్ర అని ఒకవైపు జరుగుతోంది, ఒకవైపు ఏమో దేశాన్ని రెండు ముక్కలు చేయండి అని వాళ్ళ నాయకులు చెప్తున్నా దాని గురించి ఒక్కరు కూడా ఖండించట్లేదు. ఆలోచించాలి. ఇక దక్షిణం ఉత్తరం అంటూ విభజిస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను విధానం కేంద్రం అమలు చేస్తున్న ఈ విధానంతో దక్షిణాది రాష్ట్రాలు దగా పడుతున్నాయి. దేశం మొత్తము ఒకటే పన్ను ఒకటే విధంగా కట్టాలి అనేది తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకు దగా జరుగుతోంది అనేది వీళ్ళ ఆవేదన. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై నిజంగా వివక్ష చూపిస్తుందా? ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలకు అందుతున్న కేంద్ర పన్ను ఆదాయం తక్కువ ఉండడానికి అసలు కారణాలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో దేశవ్యాప్తంగా అందరికీ ఒకే పన్ను విధం ఉండాలి, ఒక్కో రాష్ట్రం ఒక్కొక్క విధంగా తమకు నచ్చినట్టు ప్రజలపై భారం మోపకూడదు అనే ఉద్దేశంతో జిఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అప్పటి వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల అమల్లో ఉన్న రకరకాల పన్నులన్నిటినీ రద్దు చేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ కింద జిఎస్టీని ప్రవేశపెట్టింది. జిఎస్టీ ద్వారా రాష్ట్రాలు వసూలు చేసిన పన్నులో సగ భాగాన్ని కేంద్రం తీసుకొని ఆ మొత్తాన్ని అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. అంటే జిఎస్టీ 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయల్లో 5 రూపాయలు ముందు ఇక్కడ రాష్ట్రానికి ఇచ్చేస్తుంది. మిగిలిన 5 రూపాయలు కేంద్రం తీసుకుంటే కేంద్రం తీసుకున్న ఈ 5 రూపాయల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు కలిపి ఏ రాష్ట్రంలో అవసరాలున్నాయి, ఏ రాష్ట్రాల్లో పథకాలున్నాయి అనే దాన్ని బట్టి రాష్ట్రాల నుంచి వచ్చిన ఆయా ప్రాతిపదికల్ని బట్టి ఆ 5 రూపాయల్ని కేటాయిస్తూ ఉంటది. అర్థమైంది కదా? దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఆ మొత్తాన్ని అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడమే ఈ పన్ను విధానంలో ప్రధానాంశం. అయితే ఈ పంపిణీకి కేంద్రం అనుసరిస్తున్న విధానం దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారిందని కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 3 ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ 3 ప్రభుత్వాలే ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి అనే విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం 2 విషయాలను క్లారిటీ చేసుకుంటే ముందుకెళ్దాం. ఒకటేంటి, ఒక 5 రూపాయలు ఇక్కడ ఇచ్చిన తర్వాత తీసుకెళ్తున్న ఇంకో 5 రూపాయల విషయంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ కేటాయిస్తోంది, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ కేటాయిస్తుందని 3 రాష్ట్రాలు గగ్గోలు పెట్టి దేశంలో ఒక విప్లవం తెచ్చి భారత మాతను 2 ముక్కలు చేయడానికి ఎదురు చూస్తున్నారు రాజకీయ లబ్ధి కోసం. ఇప్పటి వరకు ప్రజలు ఆలోచించాలి. విభజించి ముక్కలై మనం సాధించింది ఏంటి? ఈ రాజకీయ నాయకులు తప్ప. నాకు ఇప్పుడు మన తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో అత్యధిక పన్ను నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? హైదరాబాద్ నుంచి వస్తాయి. అంతేనా? ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో ఉంటారు. మరి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి ఎక్కువ ట్యాక్స్ వస్తే
హైదరాబాద్నే డెవలప్ చేయాలి కదా. ఈ పైసలు తీసుకెళ్లి మారుమూలను ఉన్న గ్రామాలను, లేకపోతే గిరిజన తండాలను, లేకపోతే వాళ్ళ సొంత నియోజకవర్గాలను ఎందుకు డెవలప్ చేసుకుంటోంది? చేసుకోకూడదు కదా. కర్ణాటక రాష్ట్రం అత్యధికంగా ఆదాయం దేవాలయాల నుంచి వస్తోంది. కానీ దేవాలయాలను అభివృద్ధి చేయకుండా మిగిలిన అన్య మతాలకు సంబంధించిన మత ప్రబోధకులకు కూడా జీతం ఇస్తామని వాళ్ళ కొమ్ము ఎందుకు గాలుస్తోంది? తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో ద్రవిడ నినాదం ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ మైనారిటీల ఓటు బ్యాంకు ముసుగు కోసం దరిదాపు 59 మంది ప్రాణాలను తీసిన ఉగ్రవాదులను బయటికి వదిలిపెట్టి మీడియా ఛానల్లో దాని గురించి గొగ్గోలు పెట్టించి అబ్బా మైనారిటీలను ఆదుకునేది స్టాలినే అని ఎందుకు చెప్తోంది? ఎక్కువ ట్యాక్స్ కడుతోంది హిందువులే కదా. హిందువుల ట్యాక్స్ కట్టిన డబ్బులు హిందువులకే వాడండి. అన్య మతాల కోసం ఎందుకు వాడతారు? వాళ్ళకు మైనారిటీలకు ఇచ్చే దానికోసమో ఇంకో దానికోసమో ఎందుకు ఖర్చు పెడతారు? మీ లెక్క ప్రకారం ఖర్చు పెట్టకూడదు కదా. ఖర్చు పెడితే విడిపోవాలి కదా, హిందువులు వర్సెస్ మిగిలిన వాళ్ళు. ఒక రాష్ట్రాన్ని, ఒక ఇంటిని పాలించే తండ్రి ఉన్న బిడ్డల్లో ఎవరికి అవసరమో, ఎంతవరకు అవసరమో అనేది ఆలోచించి ఖర్చు పెడతాడు. అంత మాత్రం అర్థం కావట్లేదా? అంత మాత్రానికి విడిపోవాలా? దీనికి కొన్ని మళ్ళీ మీడియా ఛానళ్లు ఊతమిస్తూ అవును దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతోంది, దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరగాలంటే విడిపోవాలని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటారు? దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తూ ఉంటది. ప్రాంతీయ పార్టీలకు కొమ్ము కాస్తూ ఈరోజు చాలా మీడియా ఛానల్స్ వర్క్ చేస్తున్నాయి. ఆ కొమ్ము కాస్తున్న మీడియా ఛానల్స్ బతకాలి అంటే ప్రాంతీయ పార్టీలు బ్రతకాలి. ప్రాంతీయ పార్టీలు బ్రతకాలి అంటే విభజించు పాలించు అని కులాల వారిగా, మతాల వారిగా, ప్రాంతాల వారిగా విభజిస్తూ ప్రజల్లో ఐకమత్యాన్ని దెబ్బతీస్తూ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ తమ సీట్లను కాపాడుకోవాలి. తమ సీట్లను తాము కాపాడుకునే ప్రయత్నానికి కొన్ని మీడియా ఛానల్స్ కొమ్ము కాస్తూ వాటి బ్రతుకు తెరువుని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయే తప్ప వాస్తవాలను చెప్పట్లేదు. ఒకప్పుడు భారత్ ఎంత అఖండ భారత్, కానీ ఈరోజేంటి ఎన్ని ముక్కలైపోయింది? కరోనా వచ్చింది, ఉత్తరాది రాష్ట్రాలకి టీకాలు పంపించిందా? దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వలేదా? 5 కిలోల బియ్యం ప్రతి పౌరుడికి ఇస్తుంది, ఉత్తరాది రాష్ట్రాలకే ఇస్తుందా? దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వట్లేదా? రైతులకు యూరియా సబ్సిడీలో లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులో ఇస్తోంది, దక్షిణాది రాష్ట్రాలకే ఇవ్వట్లేదా? ఉత్తరాది రాష్ట్రాలకే ఇస్తోందా? కొన్ని సందర్భాలలో ప్రత్యేక పరిస్థితులలో ఆయా రాష్ట్రాలు డెవలప్ కావాలి అనంటే ఆ రాష్ట్రాలకు ఖచ్చితంగా కూడా కొంత ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. కేటాయించేస్తేనే మనోభావాలు దెబ్బతినిపోతున్నాయా? ఆ మనోభావాలకు ప్రత్యామ్నాయమే లేదు, విడిపోవడం తప్ప. భారత్ని 2 ముక్కలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. దీనికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఒక నెల రోజుల ముందు నుంచే భారత్ని 2 ముక్కలుగా విడగొట్టి ఇక్కడ విధ్వంసాలు చేయడానికి ప్రయత్నాలు చేశారు, కానీ ప్రజలు చాలా చాకచక్యంగా ఆలోచించి దానికి అడ్డుకట్ట వేశారు కాబట్టి కాలేదు. ప్రతి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చే పన్ను రాష్ట్ర రాజధానుల్లో ఎక్కువగా ఉంటది, కానీ రాష్ట్ర రాజధానులకే ఖర్చు పెడుతున్నారా? పెట్టట్లే. ఒకవేళ అలా కాదు అనుకుంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న బీహారో లేకపోతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల లాంటి పరిస్థితి ఏంటి? దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటది, ఆర్థికంగా అగ్రగామిలో ఉంటది. అంతేగాని ఒక రాష్ట్రం అభివృద్ధి చెంది ఒక రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఒక రాష్ట్రాన్ని గాలికి వదిలేసి అబ్బో ఈ రాష్ట్రం నుంచి నిధులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఈ రాష్ట్రాన్నే పోషించుకుంటూ పోవాలంటే కాదు. ఎక్కువ వచ్చిన దగ్గర వాళ్ళ వసతులకు తగ్గట్టు వాళ్ళకి కేటాయించి ఎక్కడ డెవలప్మెంట్ కావాలి అనే దగ్గర ఎక్కువ కేటాయిస్తే దేశం మొత్తం డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. వీళ్ళలాగా మీ ఒక్కలం బాగుపడితే వీళ్ళొక్కలు బాగుపడడానికి కూడా కాదు. ఈ తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి ఎలా ఉందో చూసి మాట్లాడండి. ఈ రాష్ట్రాలు అయితే అడుక్కునే స్థితి నుంచి వచ్చినాయి కాదు కదా, మరి ఏమైనాయి? ఇన్ని రోజుల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చిన నిధులు ఏమైనాయి? ఈ రాష్ట్రాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా వచ్చిన పైసలు ఏమైనాయి? ఈ రాష్ట్రాలలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి మద్దతు ఎవరికి పలుకుతున్నారు? ప్రాంతీయ పార్టీలు. వీళ్ళొక రాజకీయ నాయకులా అని ప్రజల్లో వ్యతిరేకత మొదలయ్యేసరికి ఆ ప్రజలను విభజించడానికి చాలా ఆలోచనలు చేస్తోంది. ఇక కర్ణాటకకు చెందిన ఒక ఎంపీ అయితే ఓ అడుగు ముందుకేసి మరి దేశాన్ని విభజించాలంటూ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. వివాదాస్పదం కాదు, తెలివి లేనోడు అని అక్కడ ప్రజలు అనుకుంటారు. అసలు ఈయన భారతీయుడేనా అని మనం దీనికి సంబంధించిన చేసిన వీడియోల కింద కామెంట్స్ చేస్తున్నారు. నాయకుడు అంటే ప్రజలను కలిపుంచాలి,
ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడాలి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, దేశాన్ని అభివృద్ధి పంతాల ముందుకు తీసుకెళ్లడం గురించి మాట్లాడాలి. మీరు విడిపోండి, విడిపోయిన ప్రజల్లో ఈ దేశంలో నేను, పక్క దేశంలో మా తమ్ముడు ఇద్దరం కలిసి సీట్లు ఎక్కి కూర్చొని వెళ్తాం, ఒక కుటుంబ వ్యవస్థను తీసుకొస్తాం. నేను పోతే నా కొడుకు పోతే నా మనవడు పోతే ముని మనవడు, ఈ లోపు రాష్ట్రంలో ఉన్న భూములతో సహా నిధులతో సహా కబ్జా చేసి పెట్టుకొని ఇక ఒక 3-4 తరాలు అయిపోయిన తర్వాత రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారితే మా ఆస్తుల ద్వారా రాచరికాన్ని తీసుకొచ్చి మేము రాజులమని జీ హుజూర్ అని మా కాళ్ళు పట్టించుకొని మళ్ళీ రజాకారుల నిజాం పాలనని తీసుకొస్తాం అనేది ప్రాంతీయ పార్టీల ఆలోచనగా చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఇక్కడ. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే మనం దీని గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ గురించి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి చెప్తాను నేను. ఎందుకు అనంటే కర్ణాటకలో ఒక ఎంపీ మాట్లాడినప్పుడు దాన్ని కాంగ్రెస్ పెద్దలు ఎవరు ఖండించలేదు. ఇంతకు ముందే కులాల వారిగా పట్టు చేసిండ్రు, మతాల వారిగా పట్టు చేసిండ్రు, ప్రాంతాల వారిగా పట్టు చేసిండ్రు. ఇప్పుడు ఒక నెల రోజులకు ముందు అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజే హిందువుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. శైవం వైష్ణవం అని ఒక పక్క నుంచి రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే నేను శివాలయంలో పూజలు చేస్తా అని చెప్పి శైవం వైష్ణవం అని విడగొట్టాలని చూస్తే శైవం లేదు, వైష్ణవం లేదు, రామరాజ్యం మాత్రమే మిగులుంది. రాముడి పట్టాభిషేకాన్ని చూసిన తర్వాత ఏ పూజలైనా రాముడి పట్టాభిషేకాన్ని చూడాలి, రాముడి ప్రతిష్టను చూడాలి అని అంటే 2 కళ్ళు సరిపోవు అని చెప్పి ఆలయాలు తెరవలేదు. అంటే ఒక 2 గంటల గ్యాప్ ఇస్తే రోడ్డెక్కి దాన్నో పెద్ద రచ్చ చేసిండ్రు. అరే ప్రజలు అవును, ఇక అప్పుడు శైవంలో ఉన్న వాళ్ళంతా వచ్చి అరే శివాలయంలో పూజలు చేయడానికి పోతే రాహుల్ గాంధీ అడ్డుకున్నారట అని ప్రజలంతా ఈయన వెనక చేరితే అప్పుడే హిందువుల మధ్య శైవం వైష్ణవం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రజలు రామరాజ్యానికి మించి ఏది కోరుకోరు, అర్థం చేసుకున్నారు. కాబట్టి అది సాధ్యం కాలేదు. మళ్ళీ ఆలోచన చేసిండ్రు. ఒక పక్క నుంచి రోజు రోజుకి గ్రాఫులు పడిపోతున్నాయి, ప్రాంతీయ పార్టీల గ్రాఫులు పడిపోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ గ్రాఫులు పడిపోతున్నాయి. ఈ గ్రాఫులు పడిపోతున్న సమయంలో తమ ఉనికిని సాటుకోవాలి. ఏ ప్రాంతీయ పార్టీ, ఒక్క ప్రాంతీయ పార్టీ చెప్పండి తమ కుటుంబ వారసత్వం కాకుండా ఇంకో నాయకుడిని తీసుకొచ్చి పెట్టి ప్రజాపాలన ఇచ్చిన మాట ప్రకారం నడిపించింది? ఎక్కడ తమ చేయి జారిపోతాయో. ద్రవిడ ఉద్యమం పేరుతో తమిళనాడులో అన్నమలై చేస్తున్న ఉద్యమం హిందువులను చైతన్యవంతుల్ని చేసింది. ఎంతలా చైతన్యవంతుల్ని చేసింది అనంటే ఆటోల మీద హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన సూక్తులు రాసుకుంటే ఫైన్ వేస్తామంటే ఏ లెక్కన ఫైన్ వేస్తారో మాకు రాసి అని ఆటో డ్రైవర్లు నిలదీసి అంత. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలను అమలు చేయలేక అక్కడ హిందువుల మీద చూపుతున్న దాష్టికానికి సంబంధించి బయటపడుతుంటే ఎక్కడ రేపు లోక్సభ ఎన్నికల్లో సీట్లు కోల్పోతామేమో అని భయపడుతూ ఉంటే ఒక్క ఆంజనేయ స్వామి జెండా దింపితే ఇంటింటి మీద ఆంజనేయ స్వామి జెండా ఎగరేస్తాం, ఏం చేయండి అని ప్రజలు విసిలిన సవాల్ని చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కేరళలో ఒకప్పుడు మిషనరీ స్కూల్స్ మిషనరీ వాళ్ళ చేతుల్లో ఉండే కేరళ ఈ రోజు అక్కడికి కూడా కుహానా శక్తులు ప్రవేశించి అక్కడ కూడా ముస్లిమ్స్ పాపులారిటీ పెరిగి ఆ ముస్లిమ్స్ పాపులారిటీలో అక్కడికి అన్యాక్రాంతంగా వచ్చి అక్కడ కార్డ్స్ అక్కడ కావాల్సిన ప్రూఫ్స్ అన్ని సంపాదించుకొని మిగిలిన ప్రజల మీద ఒత్తిడి తెస్తుంటే ప్రజలు తిరగబడుతున్నారు. అది చూసి ఏమవుతుందో అని అక్కడ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ భయాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలి? వాళ్ళ భయాన్ని వాళ్ళ పాలనని కప్పిపుచ్చుకోవడం పక్కన పడేస్తే వాళ్ళు ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టాలి. ఆల్రెడీ అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట, జ్ఞానవాపిలో పూజలతోటి హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టాలి అని చూసిన భారతీయ నిజమైన ముస్లింస్ జై శ్రీరామ్ అని నినాదం చేస్తూ అయోధ్య వెళ్ళి రాముల వారిని దర్శనం చేసుకొని వచ్చిండ్రు. అర్థం కాలే వీళ్ళకు. అరే ఇదో పెద్ద చిచ్చు గొడవ అయిపోయింది అనుకున్నాం, కాకుండా మత పెద్దలు కూడా రాముల వారికి దర్శనం చేయడం ఏంది అని ఆశ్చర్యానికి గురైనరు. ఆ తర్వాత జ్ఞానవాపి విషయంలో అనుకున్నంత కాలేదు. ఉత్తరాఖండలో పెట్టిన చిచ్చు దేశవ్యాప్తం అవుతుంది అనుకుంటే కాలేదు. మణిపూర్ నుంచి ఏమంటారు భారత్ న్యాయ జోడో యాత్ర అని రాహుల్ ప్రారంభిస్తే అసలు దాన్ని ఎవరు దేకలేదు. అర్థమైపోయింది, ప్రజల్లో చైతన్యం మొదలైంది. భారతదేశం అభివృద్ధి చెందే దేశం అని చెప్పడం పోయి చెందిన దేశంగా మారబోతోంది అనేది ప్రజలు గ్రహించారు. ఏం చెప్పినా కూడా ప్రజల్లో మార్పు రాదు, మా ఉనికి కోల్పోవడం ఖాయమని అర్థమైపోయి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఉత్తర దక్షిణ అని ప్రాంతాలుగా విభజించి దేశాన్ని 2 ముక్కలు చేయాలి అనే ఆలోచనకు ఆజ్యం పోస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీళ్ళకి
కొన్ని మీడియా సంస్థలు, ఎస్పెషల్లీ నేను ఎవ్వరి పేర్లు చెప్పట్లేదు, కొన్ని మీడియా సంస్థలు వత్తాసు పలుకుతూ వస్తున్నాయి. అవును, దక్షిణాదికి అన్యాయం జరిగిపోతుంది, వీడిపోవాలి అని. ఇవే మీడియా సంస్థలు తెలంగాణ ఆంధ్ర ఉద్యమం అప్పుడు కూడా ఎలా మాట్లాడేవి అని తెలుసు. మరి విడిపోయిన తర్వాత ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏ మీడియా సంస్థ ఒక పార్టీకి కొమ్ము గాయకుండా నిజమైన ప్రజల సమస్యల్ని చూయించింది? వాళ్ళకు కావాల్సింది ప్రాంతీయ పార్టీలు బ్రతికుండడం. ఎందుకంటే ఆ ప్రాంతీయ పార్టీలకు కొమ్ము కాస్తూ తమ సంస్థలను నడిపించుకోవచ్చు. ఈరోజు చాలా మీడియా సంస్థల గురించి చాలా బాహాటంగా ప్రజలు మాట్లాడుకుంటుంటారు. ఈ పార్టీది ఈ మీడియా, ఈ పార్టీది ఈ మీడియా అని. ఎక్కడ పోయింది ఫోర్త్ ఎస్టేట్? అంటే నిజంగా ప్రజలకు ఏది న్యాయం అనేది చెప్పాలి. ఎందుకు విడిపోవాలి? భారతదేశం ఎందుకు విడిపోవాలి? ఇప్పటి వరకు విడిపోయిన వాళ్ళలో ఎవరు సంతోషంగా ఉన్నారు? ఎవరికి న్యాయం జరిగింది? ఎప్పుడైనా కానీ విడిపోతే ఏది సాధించలేం. కలిసుండి ఉమ్మడిగా ఒకరి మంచి చెడులను ఇంకొకరు పంచుకుంటే మాత్రమే అది కుటుంబమైనా దేశమైనా అగ్రగామిగా నిలుస్తోంది, దాంతోపాటు అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి మనుషుల విలువలు, బంధాల విలువలు, బంధుత్వాల విలువలు తెలిసి ఆడపిల్లకు విలువ ఉండేది. కుటుంబ వ్యవస్థను, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చిన్న భిన్నం చేసేసినాం. ఎవరికి వారు పాశ్చాత్య పోకడలు పోయి ఈరోజు తండ్రే కూతురు మీద అత్యాచారం చేస్తాడు, తాతే మనవడి మీద అత్యాచారం చేస్తాండ్రు, అన్నే చెల్లె మీద అత్యాచారం చేస్తాండ్రు. ఎందుకు అనంటే ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబం విడిపోయి చెల్లా చెదురైపోయిందో బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాల విలువలు తెలియదు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. రేపు దేశం ముక్కలైన అదే పరిస్థితి. ఒకరినొకరు కొట్టుకొని చస్తూ ఉంటే ఆ చచ్చిపోయే ఆనందంలో రాజకీయ లబ్ధి కోసం నాయకులు ప్రయత్నిస్తారే తప్ప నిజంగా ప్రజాశ్రేయస్సును అనేది ఆలోచించరు. నిజమైన ప్రజాశ్రేయస్సును ఆలోచించే వాళ్ళు దేశాన్ని ముక్కలు కావాలి అని ఆలోచించరు. కాబట్టి లోక్సభ ఎన్నికలు అయిపోయేదాకా కూడా ఒక పక్కన మత విధ్వంసాలు, మరో పక్కన విభజన పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు, అటు నాయకులతో పాటు కొమ్ము కాస్తున్న కొన్ని మీడియా ఛానల్స్ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ప్రజలు అప్రమత్తగా ఉండాలి. మేరా భారత్ మహాన్, అఖండ భారత్ని వీలైతే తిరిగి సాధించుకుందాం. కానీ ఉన్న భారత్ని విడగొట్టేసి భరత మాత తల్లిని ముక్కలు చేసి తల్లిని కోసేయకండి. అలా చెయ్యరు అని కూడా నేను ఆశిస్తున్నాను. భారతీయులంతా ఆశిస్తారు. ఇలా రెచ్చగొట్టే నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కోరుకుంటున్నా. మీ అభిప్రాయం ఏదైనా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.